హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు అయితే మీషో నుండి మరికొన్ని కొత్త శారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అన్ని శారీస్ కూడా అండర్ 1000 రూపీస్ లోపు ఉండే విధంగానే కలెక్షన్ అయితే వచ్చేసింది. లేట్ చేయకుండా ఈ శారీస్ అన్ని ఎలా ఉన్నాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్ గా చూసేద్దాం. లేట్ చేయకుండా శారీస్ ని కూడా ఓపెన్ చేద్దామండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే నేను చెప్తూనే ఉన్నాను, చాలా వరకు చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. కలెక్షన్ నచ్చింది, మీకు యూజ్ అవుతుంది వీడియో అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఇంకా కొత్త కలెక్షన్ కావాలి, డిఫరెంట్ శారీ కలెక్షన్ కావాలి అంటే వాటి కోడ్స్ ని నాకు ఇన్స్టాలో అయితే సెండ్ చేయండి. ఇన్స్టా పేజ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను. ఇక్కడ పైన కూడా స్క్రోల్ అవుతుందండి మన వీడియోలోనైతే. నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే మన పేజ్ ను కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇక ఫస్ట్ శారీని ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి అయితే ధర్మవరం పట్టు శారీని అయితే తీసుకొచ్చాను. శారీ మాత్రం బెస్ట్ గా వచ్చిందండి. ఇక్కడ ముందుగా శారీకి వచ్చిన పళ్ళుని చూపిస్తున్నాను చూడండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా పింక్ షేడ్ లోనైతే ఉంటుంది. ఇందులో సిల్వర్ జరీ వీవింగ్ లైట్ గా కనిపిస్తుంది, ఎక్కువగా అయితే గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుంది. అక్కడక్కడ ఇలా లైన్స్ గానే మనకి సిల్వర్ జరీ వీవింగ్ అయితే కనిపించేస్తుంది. పళ్ళులో మొత్తం కూడా ఇలా ట్రీ టైప్ డిజైన్ అయితే ఉంటుంది. 1 మీటర్ వచ్చిందండి పళ్ళు అయితే. శారీ చూడండి ఎంత మెత్తగా ఉందో. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. చాలా బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే. ఇందులో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ కలర్ ఆప్షన్ అయితే మంచిగా నచ్చేసింది, అందుకనేసి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ అయితే చూసేద్దాం. ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగానైతే డిఫరెంట్ డిజైన్ లోనైతే వచ్చేసింది. ఒక 10 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది. ఇందులో మనకి పీకాక్స్ ఉన్నాయి, కొంచెం ట్రీ డిజైన్ అలా కూడా వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. శారీ క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చేసింది. బార్డర్ చూడండి ఎంత మెత్తగా ఉందో. లైట్ వెయిట్ గా ఉంది బార్డర్ అయితే. శారీ కూడా మరీ వెయిట్ ఉండదు, అలానే మరీ లైట్ వెయిట్ గా ఉండదు, మీడియం గా మనకి బార్డర్ శారీస్ వస్తాయి కదా అదే విధంగా వచ్చేసింది. ఇక్కడ శారీ కలర్ కూడా చాలా బాగుంది. మనకి గోల్డ్ షేడ్ లోనైతే శారీ కనిపిస్తుంది. శారీ మీద మొత్తం కూడా బ్లూ అండ్ పింక్ థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది. మనకి సిల్వర్ థ్రెడ్ వీవింగ్ కూడా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మొత్తం మనకి ఫ్లవర్స్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. పై బార్డర్ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ అయితే ఉంది. మంచి పింక్ షేడ్ లోనైతే ఈ బార్డర్ వచ్చిందండి. ఇందులో 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నా కదా, అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. శారీ కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో, లైట్ వెయిట్ గా ఉంటుంది. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేయొచ్చండి, అంత బాగుంది. మీలో ఎవరైనా చిన్నపిల్లలకి లంగా జాకెట్లు కుట్టించాలి అన్నా లేదా లాంగ్ ఫ్రాక్ గా కన్వర్ట్ చేయించుకోవాలి అన్నా ఈ శారీ మాత్రం సూపర్ గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి అండర్ 1000 రూపీస్ లోపే ఉంది. ఒకసారి అయితే మీరు క్యాటలాగ్ అయితే ఓపెన్ చేసి చూడండి. అలాగే శారీ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, మీకు నచ్చిన కలర్ ని చూసి అయితే ఆర్డర్ ని చేసుకోవచ్చు. శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా నీట్ గా వచ్చేసిందండి. మనకి ఎండింగ్ పార్ట్ లో ఏంటంటే ఒక 1/2 మీటర్ అంతా, 1/2 మీటర్ కి మరీ ఎక్కువగా అయితే ఉండదు, 1/2 మీటర్ అంతే ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ కూడా ఇదే షేడ్ లోనైతే ఉంటుంది. ఇలా లీఫ్ డిజైన్ అలా వచ్చేసింది కదా శారీకి, అదైతే రాదు, ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. బార్డర్ అయితే కంటిన్యూషన్ గా పై బార్డర్ కింది బార్డర్ శారీ ఎండింగ్ వరకు కూడా వచ్చేసింది. మధ్యలో ఈ వీవింగ్ మాత్రమే రాదు, అది మనకి చెక్కుడు కొంగు కాన్నే ఒక 1/2 మీటర్ అంతే ఉంటుందండి, మరి ఎక్కువైతే ఉండదు. తర్వాత నుంచి బ్లౌజ్ ఉంటుంది. శారీలోని బ్లౌజ్ అయితే సూపర్ గా ఉందండి. చక్కగా ఈ బ్లౌజ్ నే కుట్టించుకున్న శారీ లుక్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి మొత్తం కూడా ఇలా మ్యాంగో డిజైన్ టైప్ అయితే శారీలో సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. సారీ బ్లౌజ్ కి అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ 1 మీటర్ ఉందండి. హెల్దీగా హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. మీకు ఈ బ్లౌజ్ వద్దు, వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను మీషోలో కూడా మనకి తక్కువ ప్రైస్ లో హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ కూడా ఉంది కదా, శారీకి కరెక్ట్ గా సెట్ అయ్యే మగ్గం వర్క్ బ్లౌజ్ లింక్ ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఈ శారీ లింక్ కిందనే. ఒకవేళ మీకు నచ్చితే చూసైతే ఆర్డర్ ని చేసుకోండి. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంకా మీకు కలెక్షన్ నచ్చిన వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఒకవేళ ఈ కలెక్షన్ నచ్చకుంటే ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక మరొక శారీని ఓపెన్ చేస్తున్నాం కదా, ఈ శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి 1 మీటర్ దాకా వచ్చేసింది. మనకి చివర్లోనైతే ఇలా టాజల్స్ కూడా వచ్చాయి. సేమ్ ఇదే వైలెట్ కలర్ షేడ్ లోనైతే ఈ టాజల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుందండి. శారీ కలర్ అయితే సూపర్ గా వచ్చేసింది. ఇందులో దగ్గరగా మనకి ఒక 8 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ కలర్ ఆప్షన్ అయితే నాకు బెస్ట్ గా అనిపించింది అందుకనేసి అయితే ఈ శారీని తీసుకున్నాను. ఇక్కడ పళ్ళులో డిజైన్ చూస్తున్నారు కదా, మనకి గోల్డ్ జరీ వీవింగ్ తో పాటుగా ఇక్కడ థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చేసింది. ఒక చోట ఎల్లో బ్లూ షేడ్ ఉంటుంది, మరొక చోట ఎల్లో పింక్ షేడ్ లోనైతే ఇలా
ఫ్లవర్ డిజైన్ టైప్ లోనైతే వచ్చేసింది. మనకి శారీలో మొత్తంగా కూడా ఇలాంటి ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉంటాయి. పళ్ళు మాత్రం 1 మీటర్ వచ్చేసిందండి. ఇలాంటి శారీస్ కూడా ఫ్రాక్స్ కి లేదా లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ కి మనం లంగా జాకెట్లు కుట్టించడం కానీ ఫ్రాక్స్ కుట్టిస్తూ ఉంటాం కదా కొంచెం డిజైనర్ గా, అలా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే శారీ చాలా బాగుంటుంది. ఈ శారీకి వచ్చిన బార్డర్ చూడండి, చిన్న బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్ వచ్చేసి 4 ఇంచెసే ఉంటుంది, మరి పెద్దగా ఉండదు. ఇందులో మొత్తం కూడా మనకి ఇలా మ్యాంగో టైప్ డిజైన్ అయితే ఉంటుంది. మధ్య మధ్యలో ఎల్లో థ్రెడ్ వీవింగ్, బ్లూ థ్రెడ్ వీవింగ్, అలాగే పింక్ థ్రెడ్ వీవింగ్ అయితే ఇలా బార్డర్ లో మనకి హైలైట్ గా కనిపిస్తుంది. శారీ సెంటర్ లో కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ కంతా కూడా ఇదే థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది. శారీ పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా వచ్చేసింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ శారీ అండి, లైట్ వెయిట్ గా ఉంటుంది, అసలు వెయిట్ అయితే ఉండదు శారీ. ఇక్కడ మధ్యలో డిజైన్ చూస్తున్నారు కదా, మనకి ఇలా పింక్ థ్రెడ్ వీవింగ్, బ్లూ థ్రెడ్ వీవింగ్ అలా అయితే వచ్చేస్తుంది శారీకి నిండుగా. మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ తో అయితే ఈ ఫ్లవర్స్ లీవ్స్ అయితే వస్తాయి. సేమ్ శారీకి పై బార్డర్ కింది బార్డర్ ఒకే విధంగా అని చెప్పాను కదా. ఇఫ్ ఇన్ కేసు మీరు ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నప్పుడు బార్డర్ చిన్నగా అనిపిస్తే మనకి పై బార్డర్ ని కూడా కింది బార్డర్ గా యాడ్ చేసుకోవచ్చండి. అలా కొంచెం మనకి ఒక 8 ఇంచెస్ బార్డర్ ఎలా అయితే రెడీ అవుతుంది. ఒకవేళ మీరు సెట్ చేయించుకోవాలి అంటే అలా ట్రై చేయండి. ఇక ఈ శారీలో మొత్తం కూడా ఆల్ ఓవర్ గా ఇదే డిజైన్ అయితే వచ్చేసింది. లెంత్ వచ్చేసి 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ శారీ అయితే మనకి ఎండింగ్ పార్ట్ లో ఏంటంటే కొంచెం ప్లెయిన్ వచ్చేస్తుంది, అది కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి నీట్ గా వచ్చేసింది, మరి ఎక్కువగా అయితే ఈ జరీ వీవింగ్ అయితే లేదు, నీట్ గానే ఉంది. ఇక్కడ థ్రెడ్ వీవింగ్ కూడా చూస్తున్నారు కదా, నీట్ గానే వచ్చేసింది. ఇక్కడ మనకి శారీ ఎండింగ్ లో ఏంటంటే ఇలా లైన్స్ గా అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్. ఒక 1/2 మీటర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, 1 మీటర్ కూడా ఉండదు, 1/2 మీటర్ కొంచెమే ఎక్కువగా ఉంటుంది అంతే. ఇక్కడ మనకి శారీ ఇలా తిరిగే కానుంచి అయితే మొత్తం ఈ బార్డర్ అయితే వచ్చేస్తుంది. శారీ మరీ ప్లెయిన్ గా లేకుండా అయితే లైన్స్ అయితే వచ్చేసాయి. కలర్ అయితే చాలా బాగుందండి, డార్క్ వైలెట్ షేడ్ కలర్ లోనైతే శారీ వచ్చేసింది. చాలా బాగుంది, లైట్ వెయిట్ గా కూడా ఉంది. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ ని చేయండి. మీషోలో ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది కదా, మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. నచ్చిన వాళ్ళు విష్ లిస్ట్ లో పెట్టి లేట్ అయితే చేసుకోకండి. ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇలా బూటీ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ లో నిండుగానైతే. బార్డర్ అయితే సైడ్ కి ఇచ్చేసారు. మీకు నచ్చితే బార్డర్ ని హ్యాండ్స్ కి పెట్టించేయండి, లేదంటే తీసేసి మనకి ఇక్కడ కింద ప్లేన్ వచ్చింది కదా శారీకి, అక్కడ మీరు ఈ బార్డర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అదే 4 ఇంచెస్ బార్డర్ కాబట్టి ఇక్కడ ప్లేన్ గా వద్దు మాకు కొంచెం బార్డర్ ఉండాలి అనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా మనకి చక్కగా శారీ ప్లేన్ ఉండకుండా అయితే ఉంటుంది. బ్లౌజ్ ఇలా చిన్న చిన్న బూటీ వర్క్ వచ్చింది కాబట్టి మీరు బార్డర్ ని పెట్టియకుండానే బ్లౌజ్ కుట్టించుకుంటే వేరే శారీస్ కి కూడా పేరప్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. మీకు నచ్చితే బార్డర్ అయినా యాడ్ చేయించుకోండి, ఒకవేళ చేయించుకోకుంటే శారీకి అలా సెట్ చేయించుకున్న లుక్ అయితే బాగుంటుంది. ఓవరాల్ గా మనం పెట్టిన ప్రైస్ కి అయితే శారీ అయితే సూపర్ గా వచ్చేసింది. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా ఇప్పుడు మీషోలో బాగా ట్రెండ్ అవుతుంది, మనకి తక్కువ ప్రైస్ లోనైతే శారీ వచ్చేస్తుంది, అందుకనేసి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుందండి, అందుకని శారీకి మీరు శారీలోనే బ్లౌజ్ నే కాదు ఆపోజిట్ గా పింక్ కలర్ లేదా ఇప్పుడు మనం ముందుగా చూసిన వైలెట్ కలర్ బ్లౌజ్ అలాంటి కలర్స్ పేరప్ చేసుకున్నా కానీ శారీ లుక్ అయితే బాగుంటుంది. ఇందులో ఎక్కువగా మనకి ఏంటంటే పింక్ హైలైట్ గా కనిపిస్తుంది కాబట్టి మీరు మీ దగ్గర పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉన్న శారీకి అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు కూడా 1 మీటర్ వచ్చేసింది. మనకి చివర్లోనైతే ఇలా టాజల్స్ వచ్చాయి. పళ్ళులో కానీ శారీలో కానీ హైలైట్ గా ఇలా పింక్ థ్రెడ్ వీవింగ్ అయితే కనిపిస్తుంది, జరీ వీవింగ్ వస్తుంది కానీ ఎక్కువగా అయితే మనకి ఇలా లైట్ గా పింక్ థ్రెడ్ వీవింగ్ అయితే కనిపించేస్తుంది. మొత్తం కూడా ఇలా మ్యాంగో టైప్ డిజైన్ అయితే వచ్చేసింది పళ్ళులో. చాలా బాగుందండి శారీ కలర్ అయితే, మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కదా, లుక్ అయితే సూపర్ గా ఉంటుంది ఎవరు కట్టుకున్నా కానీ. శారీ కూడా లైట్ వెయిట్ గా ఉంది, మరీ వెయిట్ అయితే లేదు. పళ్ళులో మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఇలా నిండుగా వచ్చేసింది. ఈ శారీకి సూట్ అయ్యే పింక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ లింక్ ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే చూడండి, ఒకటి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లింక్ ని అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ లింక్ ని అయితే ఇచ్చేస్తాను, చూసి మీకు నచ్చితే ఆర్డర్ అయితే చేయండి. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ అయితే 4 ఇంచెస్ ఉంటుంది. హైలైట్ గా ఏంటంటే మనకి పింక్ ఎల్లో థ్రెడ్ వీవింగ్ అయితే ఇందులో కనిపించేస్తుంది. మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ కి. ఈ శారీ కూడా మనకి సాఫ్ట్ సిల్క్ శారీనేనండి, మరి వెయిట్ అయితే ఉండదు, లైట్ వెయిట్ గానే ఉంటుంది శారీ అయితే. శారీ సెంటర్ లో మొత్తం కూడా ఇలా రోజ్ ఫ్లవర్ డిజైన్, అలాగే రోజ్ ఫ్లవర్ డిజైన్ కూడా కాదు ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. మొత్తం లీఫ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, నిండుగా ఆల్ ఓవర్ గా వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ అలాగే పింక్ ఫ్లవర్స్ అయితే హైలైట్ గా కనిపిస్తాయి.
పై బోర్డర్ కూడా సేమ్ గా ఉంటుందండి. శారీకి కింది బోర్డర్ పై బోర్డర్ అయితే సేమ్ గా వచ్చేస్తుంది. తేడా అయితే ఏమీ ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. ఈ శారీ అయితే చాలా బాగుందండి. నాకైతే కలర్ నచ్చింది. ఇందులో 8 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ మీకు యాడ్ చేస్తాను, చూసేయచ్చు ప్రైస్ ని. ఇందులో కలర్ ఆప్షన్స్ చూడాలి అంటే మీరు ఒక్కసారి క్యాటలాగ్ ని ఓపెన్ చేసి చూడండి, మీకు కలర్స్ కూడా తెలుస్తాయి. ఇక్కడ శారీ పై బోర్డర్ కూడా చూపిస్తున్నాను చూడండి, సేమ్ గా వచ్చేసింది. లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా శారీ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మన ఛానల్లో వచ్చే ప్రతి శారీ కూడా బెస్ట్ గా ఉండే విధంగానే మీ ముందుకు తీసుకొస్తాను. నార్మల్ శారీస్ చూపించి బాగా రాలేదు, వద్దు ఆర్డర్ చేయకండి అని చెప్పే బదులు బెస్ట్ కలెక్షన్ ని తీసుకొచ్చి నచ్చితే ఆర్డర్ ని చేసుకోమనడం అయితే బెస్ట్ కదా. అందుకనేసి అయితే నేను మంచి కలెక్షన్ ని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీరు కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ ని చేయండి. ఇంకా ఈ శారీకి ఎండింగ్ పార్ట్ లో ఏంటంటే మనకి 1 మీటర్ దాకా వచ్చేసిందండి ప్లేన్ పార్ట్. మరి తక్కువ అయితే రాలేదు. ముందు శారీకి అయితే 1/2 మీటర్ కొంచెమే ఉంది. ఇదైతే 1 మీటర్ దాకా ఇలా ప్లెయిన్ గా వచ్చేసింది. లైన్స్ వచ్చాయి కానీ మనకి పై బార్డర్ కింది బార్డర్ అంటూ రాలేదు. ఇలా 1 మీటర్ వరకు లైన్స్ వచ్చాయి. తర్వాత నుంచి శారీ డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా సింపుల్ గానే వచ్చేసిందండి. మనకి ముందు బ్లౌజ్ లోనేమో అంతా జరీ వీవింగ్ తో బూటీ వర్క్ వచ్చింది కదా. ఇదేమో బ్లౌజ్ లోనే థ్రెడ్ వీవింగ్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఎక్కువైతే ఏమీ రాలేదు కానీ మీటర్ బావ్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసింది బ్లౌజ్ కి. ఇక్కడ బార్డర్ కూడా సైడ్ కి ఇచ్చేసారు కదా. ఒకవేళ మీరు ఈ బ్లౌజ్ ని కుట్టించుకోకుంటే ఆ బార్డర్ ని శారీకి ముందుగా చెప్పిన విధంగా యాడ్ చేసుకున్నారంటే అలా కూడా శారీ లుక్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఈ బ్లౌజ్ నే పేరప్ చేసుకోండి, లేదంటే కొంచెం వర్క్ బ్లౌజ్ అలా పేరప్ చేసుకున్న శారీ లుక్ అయితే బాగుంటుంది. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ ని చేయండి. ఈ శారీస్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలోనైతే ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. నేను వీడియో ఇచ్చేటప్పటికి కూడా శారీ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటుందో రీస్టాక్ అవుతుందో తెలియదండి. ఒక 2 టైమ్స్ అయితే ఈ శారీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ లోకి అయితే అయిపోయింది. శారీ వచ్చాకనైతే నేను శారీ రీస్టాక్ అయ్యాకనే వీడియోనైతే ఇస్తున్నాను. మీరు చూసేటప్పటికి ఈ శారీ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. శారీ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్ ని సెండ్ చేస్తాను. ముందు చూసే శారీస్ కూడా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటే మీ కామెంట్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే శారీస్ రీస్టాక్ అవ్వగానే లింక్స్ అయితే మీకు సెండ్ చేస్తాను. ముందుగా శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా. ఈ పళ్ళు వచ్చేసి అయితే మనకి 1 మీటర్ దాకా వచ్చేసింది. పళ్ళులో మొత్తం కూడా ఇలా పెద్దగానైతే మనకి డ్రాప్ షేప్ డిజైన్, ఒక లీఫ్ షేప్ డిజైన్ లోనైతే ఇలా జరీ వీవింగ్ వచ్చేసింది. ఇందులో 2 కలర్స్ అయితే హైలైట్ గా కనిపిస్తాయి. మెరూన్ కలర్ అలాగే వైలెట్ కలర్ అయితే ఇందులో హైలైట్ గా ఉంటుంది. పళ్ళులో కానీ శారీలో కానీ కలర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మధ్య మధ్యలో మనకి మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కానీ ఈ 2 కలర్స్ అయితే హైలైట్ గా కనిపిస్తాయి. 1 మీటర్ వరకు అయితే పళ్ళు వచ్చేసింది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. ఈ శారీ కూడా సాఫ్ట్ బనారసి సిల్క్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ గా ఉంది, సాఫ్ట్ గా కూడా ఉంది. ఇక శారీ బార్డర్ కూడా చూస్తున్నారు కదా, మనకు ఒక 4 ఇంచెస్ బార్డర్ వచ్చింది. పైన కొంచెం డిఫరెంట్ డిజైన్ లో ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను. ఎగ్జాక్ట్ గా అయితే ఈ బార్డర్ మాత్రం 4 ఇంచెస్ ఉంటుంది. ఈ 4 ఇంచెస్ లో కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే డిజైన్ వచ్చేసింది. ఇది ఒక 3 ఇంచెస్ లో ఉంటుంది. టోటల్ గా అయితే 7 ఇంచెస్ బార్డర్ అయితే శారీకి వచ్చేస్తుంది. మనకి ఇక్కడ కూడా ఎల్లో షేడ్, పర్పుల్ షేడ్ అయితే బాగా కనిపిస్తుంది. డార్క్ వైలెట్ షేడ్ అండి, పర్పుల్ షేడ్ ఏం కాదు, డార్క్ వైలెట్ షేడ్ లోనైతే కనిపించేస్తుంది. శారీలో మొత్తంగా కూడా మనకి ఇలాంటి డిజైనే వచ్చేస్తుంది. ఇందులో కూడా చూస్తున్నారు కదా, డార్క్ వైలెట్ షేడ్ కలర్ కనిపిస్తుంది, మళ్ళా ఎల్లో కలర్ కూడా కనిపించేస్తుంది. అదే విధంగానైతే మొత్తం డిజైన్ అయితే వచ్చేస్తుంది. శారీ కలర్ వచ్చేసి అయితే పికాక్ బ్లూ కలర్ అండి. చాలా బాగుంది కలర్ అయితే. పైకి వచ్చిన బార్డర్ అయితే 4 ఇంచెస్ వచ్చింది. సేమ్ మనం కింది బార్డర్ లో చూసాం కదా, అదే విధంగానైతే సేమ్ గా ఉంది డిజైన్ అయితే. శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ గా శారీ అయితే సరిపోతుంది. శారీలో నిండుగానైతే ఈ డిజైన్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది శారీ అయితే. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి, నీట్ ఫినిషింగ్ తో వచ్చేసింది. వీవింగ్ అయితే మరి ఎక్కువగా జరీ వీవింగ్ అయితే లేదు, నీట్ గా వచ్చేసింది. ఈ శారీ కూడా మీరు ఫ్రాక్స్ గా కన్వర్ట్ చేయించుకోవాలి అన్న చాలా బాగుంటుంది. ఇక శారీ ఎండింగ్ లో ఏంటంటే మనకి కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. సేమ్ ముందు చూసిన శారీస్ టైపే కానీ ఈ శారీ కూడా 1 మీటర్ దాకా ప్లెయిన్ అయితే ఉంటుంది. ఇలా లైన్స్ అయితే వస్తాయి. మరి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాదు కానీ ఇలా లైన్స్ అయితే వచ్చేస్తాయి. మరి ఎక్కువగా అయితే లేదు, 1 మీటర్ కి తక్కువగానే ఉంటుంది ఈ లైన్స్ అయితే. ఒకవేళ సేమ్ బ్లౌజ్ కూడా బార్డర్ ఇచ్చారు కాబట్టి మీకు నచ్చితే ఇక్కడ బార్డర్ ని యాడ్ చేయించుకోవచ్చు.
శారీ అయితే మంచి లైట్ వెయిట్‌గా ఉందండి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ బ్లౌజ్ ఏంటంటే ఫోల్డింగ్ ఎక్కువగా చేశారు కదా! మనకి మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ అయ్యి ముడతలు కనిపిస్తుంది. ప్లెయిన్‌గా వచ్చేసింది బ్లౌజ్. మధ్య మధ్యలో మనకి ఇలా కొంచెం చిన్న థ్రెడ్ వీవింగ్‌తో అయితే బూటీ వర్క్ అయితే వచ్చేసింది. శారీ బాగా ఫోల్డింగ్ చేసుందండి. అందుకనేసి బ్లౌజ్ అయితే కొంచెం ముడతగా కనిపించేస్తుంది. ఇక ఈ బ్లౌజ్‌కి కూడా బార్డర్ అయితే వచ్చేసింది. నచ్చితే మీరు హ్యాండ్స్‌కి పెట్టిచ్చేసుకోవచ్చు. లేదంటే యాజ్ యూజువల్‌గా ఇలా ప్లెయిన్‌గా ఉన్న కాడ బార్డర్‌గా అయితే సెట్ చేయించుకోండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. మరి ఈరోజు నేను తీసుకొచ్చిన శారీస్‌లలో మీకు ఏ శారీస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కొత్త శారీ కలెక్షన్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీరు పర్టిక్యులర్‌గా రివ్యూ చూసిన తర్వాత శారీస్ కానీ, జ్యువెలరీ కానీ లేదా కిచెన్ ప్రొడక్ట్స్ ఆర్డర్‌ని చేయాలంటే వాటి కోడ్స్‌ని అయితే నాకు ఇన్‌స్టాలో సెండ్ చేయండి. ఇన్‌స్టా లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది. కలెక్షన్ నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి.